ఇప్పుడు నీకు ఇంకొక చిన్న కథ చెప్తాను. అంటే శివుడు పార్వతి గంగా నది ఒడ్డున కూర్చున్నారు. గంగలో మునిగితే పాపాలు పోతాయని కదా మన ఇది. ఈయన ఒక కుష్ఠరోగిగా, ఆమె ఒక ఆయన భార్యగా కూర్చొని ఉంది. అక్కడ గంగలో స్నానం చేసి వచ్చి వాళ్ళందరినీ అడుగుతున్నారు వాళ్ళు, అయ్యా గంగలో మునిగొచ్చారు కదా అయ్యా, మీ పుణ్యం నాకు దానం చేస్తే నా కుష్ఠరోగం పోతుందయ్యా, ఎవరైనా దానం చేయండి అయ్యా, ఎవరైనా దానం చేయండి. అందరూ చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఆఖరికి ఒక వేశ్య, ఆమె స్నానం చేసి వచ్చింది. అక్కడ ఆమెను కూడా వీళ్ళు అడిగారు. అడిగితే ఆమె ఒకటే చెప్పింది, అయ్యా నేను ఇప్పుడే నాకున్న పాపాలన్నిటినీ నేను గంగలో ప్రక్షాళన చేసుకున్నాను, దానివల్ల ఏదైనా పుణ్యం నాకు వచ్చుంటే అది మీరు తీసుకోండి అని అన్నది. అంటే ఇక్కడ నీకు మన ధర్మం అమ్మాయి యశోద, భావన ప్రధానమైనటువంటి ధర్మం. నువ్వు ఎట్లా భావిస్తే అట్లా నువ్వు మునిగేటప్పుడు అన్ని కుచితాలు నీ మనసులో పెట్టుకొని మునుగుతూ పాపాలు బొమ్మంటే ఎక్కడ పోతాయి? నిజంగా నేను మునుగుతున్నాను, నా పాపాలన్నీ ప్రక్షాళన జరుగుతాయి అని చెప్పి నువ్వు కానీ త్రికరణ శుద్ధిగా నమ్మి మునిగితే పోతాయి. కారణం ఏమిటి? నీ మానసిక స్థితి. ఇది ప్రధానం. దాన్ని మనం అంతేకాకుండా ఇంకొకటమ్మా, మనకు ఇన్ని ఎందుకు చెప్పారు? సో వాటర్ని నువ్వు ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలి, వాటర్ నీళ్ల యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఏం చేస్తున్నాం మనం? చూడు, ముచుకుందా నది, అద్భుతమైన నది. ముచుకుందుడు తపస్సు చేసి తీసుకొచ్చిన నది. అటు కొంచెం పైకి వెళ్ళి ముచుకుందా నది స్టార్టింగ్ లో చూడు ఎంత అద్భుతంగా ఉంటాయో వాటర్. దాన్ని మూసి నది చేసి మురికి కాలువగా తయారు చేస్తాం మనం. నదుల్ని మనము పవిత్రంగా చూడాల్సినటువంటి నదుల్ని, మన జీవనానికి ఆధారమైనటువంటి నదుల్ని, వాటిని మీకు అంటే మీ వయసు వాళ్ళకి తెలియదమ్మా, మాకు బాగా ఇట్లాంటి ఇవన్నీ చెరువులు ఉండేవి. మూత్రానికి వెళ్ళాలి అని అంటే చెరువు వైపు తిరిగి కూడా మూత్రం చేయరు. అర్థమవుతుందా? అంటే చెరువుకి ఆపోజిట్లో తిరిగి మూత్రం చేస్తారు. అంత అంత పవిత్రంగా చూస్తారు. అట్లాంటిది నువ్వు ఇప్పుడు నీ లెట్రిన్లో బాత్రూంలో ఉన్న నీళ్ళన్నీ తీసపోయి దాంట్లో కలుపుతుంటివి, బయట వచ్చే మురికంతా దాంట్లోకి దోస్తుంటివి, ఇండస్ట్రీస్ నుంచి వచ్చే కాలుష్యం అంతా దాంట్లోకి దోస్తుంటివి. ఇంకేందమ్మా నీకు నువ్వు నీటికిచ్చే? ఇంకా ఇప్పుడు ఏదైనా ఒకటి గుర్తుపెట్టుకోమ్మా, ఇట్స్ ఎ వెరీ రెసిప్రొకేటివ్. నువ్వు ప్రకృతి, నువ్వు వేర్వేరు కాదు. ప్రకృతిలో నువ్వు ఒక భాగం. ఎప్పుడైతే ఈ రెసిప్రోసిటీ లేకుండా పోద్దో ప్రకృతి నిన్ను ఖచ్చితంగా ఆ ఖర్చును తీర్చుకుంటది. అందుకే కదా ఇప్పుడు చూడు, 10 ఏళ్ల పిల్లాడికి హృద్రోగం. కోర్స్ నాకంటే చాలా ఏళ్ల తర్వాత కళ్ళద్దాలు వచ్చినాయి. కళ్ళద్దాలు రావడానికి కారణం కానీ ఇప్పుడు చాలా చిన్న పిల్లలకు కళ్ళద్దాలు, గుండెల్లో హోల్స్, 20 ఏళ్లకు గుండెపోటుతో మరణించినటువంటి సంఘటనలు ఎట్లా జరుగుతున్నాయి? కారణం ఏమిటి అని అంటే నువ్వు ప్రకృతికి విరుద్ధంగా. అంటే ఆ కుర్రాడే చేశాడని కాదు, కుర్రాడికి ఏం తెలుసు, వాడికి ఏం తెలియదు. కానీ మనం అంతా కలిసి చేస్తున్నది వాడికి తగులుతోంది, మనకు తగులుద్ది. కాబట్టి ప్రకృతిని గౌరవించడం అనేది కూడా ఈ కుంభమేళాకు సంబంధించినటువంటి దాంట్లో ఒక భాగం. నీటిని కాపాడుకో అని చెప్పి మనకు నీటి యొక్క పవిత్రత, నీటి యొక్క విలువ. వెళ్ళావా కుంభమేళాకి? వెళ్ళలేదు. మరి ఎట్లా? నువ్వు ప్రశ్న వేసేస్తే అయిపోతుందా? మీరు వెళ్ళొచ్చారా? వెళ్ళొచ్చాను, 10 రోజులు ఉన్నాను అక్కడ. ఇప్పుడు నేచర్ ఎఫెక్ట్ గురించి మాట్లాడినారు కదా, అదే కర్మ అవుతుందా? ఎస్, కర్మ. నువ్వు కర్మ అంటే ఏంది చెప్పమ్మా నాకు, నువ్వేమనుకుంటున్నావు కర్మ అంటే? నేను నీకు అర్థమయ్యే రీతిలో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా, అంతేగాని మంచి అయినా చెడు అయినా నేను చేసింది నా కర్మ కదా. అంటే నువ్వు చేసే పని కర్మ, అంటే పని, కర్మ కర్త క్రియ, పని. నువ్వు చేసే పని, నువ్వు చేసే పని పాజిటివా నెగిటివా? పాజిటివ్.
అని నేను ఏమో అనుకుంటా. ఏమో నెగిటివ్ కూడా ఉండొచ్చు. ఆ. దానికే ఉంది, నీకు తెలియకుండా కూడా నెగిటివ్ చేయొచ్చు. ఓకే. ఏమి ఇక్కడ కానీ నువ్వు పాజిటివ్కి కర్తవవుతున్నావు, ఉమ్, నెగిటివ్కి కర్తవవుతున్నావు. ఉమ్, నువ్వు పాజిటివ్ని ఎంత ఎక్కువగా చేస్తావో అంత పాజిటివ్నెస్ సింపుల్ అమ్మా. ఉమ్. నువ్వు మంచి ఇస్తే మంచి వస్తుంది, చెడు చెడు ఇస్తే ఇస్తే చెడు చెడు వస్తుంది. అదే కర్మ. ఫినిష్. ఉమ్. నువ్వు వేప విత్తనం నాటి ఉమ్, మామిడికాయ కాయాలంటే ఎట్టగా వస్తుంది చెప్పు? ఉమ్, అవునా కాదా? నువ్వు మామిడి పండు తినాలనుకుంటే మామిడికాయ విత్తనం మామిడి నాటాలి. విత్తనం నాటాల. సో నువ్వు ఏదైతే చేస్తావో అదే కర్మ. అదే అదే కర్మ. అది ఈరోజు అనుభవించకపోవచ్చు, దాని ఎఫెక్ట్ ఇంకొకసారి ఇంకొక జన్మలో అనుభవించేదానికి ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి రా అని మన శాస్త్రాలు చెప్తున్నాయి. ఉమ్, మీరు చేసే కర్మలు సరిగా ఉంచుకోండి, మంచి ఆలోచించండి, మంచి చేయండి అని మన శాస్త్రాలు చెప్తున్నాయి. ఎందుకనంటే ఇప్పుడు నువ్వు నడిచే జీవితం ఒకటే కాదు, నీకు తర్వాత జీవితం కూడా ఉంటుంది. ఉమ్, సింపుల్గా ఇంకొక చిన్న విషయం అనుకుందాం అమ్మా, చాలా చిన్న విషయం. మీ ఎందుకులే, మా నాన్నగారు తాగుబోతు, తిరుగుపోతూ ఉమ్, ఆ, ఆ, మొత్తం మా ఆస్తులన్నీ కాజేశాడు. ఓకే, ఉమ్, సరే, ఆయన శరీరం ఎట్టాగు ఇదవుద్ది, కానీ దాని ఎఫెక్ట్ కుటుంబం అంతా అనుభవిస్తుందా లేదా? అవును, ఆ? అనిపిస్తుంది. అది కర్మ ఫలితమా కాదా? కర్మ. ఆయన చేసిన కర్మ మాకెందుకు అంటుకుంది అని అంటే, ఉమ్, నిప్పుతో ఎనుగుతో ఉన్న నిప్పుకు కూడా సమ్మెట పోట్లు తగులుతాయి. నువ్వు ఏ జన్మలో చేసుకున్న కర్మ ఇటువంటి కుటుంబంలో పుట్టడానికి నీకు ఇది దొరికింది. ఉమ్, అవునా కాదమ్మా? అంతే. సో కర్మ సిద్ధాంతం ఇట్స్ పెద్ద చాలా పెద్ద topic. సబ్జెక్టు, కానీ నీకు సింపుల్గా చెప్పడానికి ప్రయత్నం చేశాను. దేవుళ్ళు నడిచిన దైవ భూమి మనది. మన దగ్గర మన దేశంలో ఉన్న ఎన్నో అద్భుతమైన ఆలయాల్లో ఉన్న సైన్స్ కానీ టెక్నాలజీ కానీ ఇప్పటికీ మనం ఎందుకు పూర్తిగా తెలుసుకోలేకపోతున్నాం వాటి వెనుక ఉన్న మిస్టరీని? అమ్మా, మిస్టరీ ఒక విషయం చెప్తాను నేను. దీస్ ఆర్ ఆల్ టెక్నికల్ సిస్టమ్, దీస్ ఆర్ ఆల్ టెక్నికల్. నీకు రాముడు 100 యోజనాల వారధిని నిర్మించాడు. అవును. ఎవరు నిర్మించారు ఆ వారధిని? నలుడు నీలుడు అనే ఇంజనీర్లు. ఉమ్. నలుడు నీలుడిని నువ్వు ఏదో వానరుల్లాగా చూస్తావు తప్ప, ఒక ఇంజనీర్లాగా నువ్వు కానీ చూస్తే వాళ్ళు కట్టినటువంటి బ్రిడ్జి ఎంత అద్భుతమైంది అనేది నీళ్లలో సముద్రంలో 100 యోజనాలు అంటే 1200 కిలోమీటర్లు, 1200 కిలోమీటర్ల దూరం ఒక బ్రిడ్జిని కట్టారు అని అంటే ఇంకా దాన్ని బట్టి నువ్వు అంచనా వేయి ఈ రేంజ్ ఎంత టెక్నాలజీ మనకు ఉండేది. సో ఇది ఒక్క ఆ బ్రిడ్జిని గురించే మనం మాట్లాడుకోవాల్సిన ఆలయాలు, కోటలు. అండ్ 1800 సంవత్సరాల క్రితం తమిళనాడులో 1800 సంవత్సరాల క్రితం కట్టినటువంటి డ్యామ్ ఉంది. 1800 సంవత్సరాల క్రితం డ్యామ్. దాని మీద ఈ రోజుకి అది ఉపయోగంలో ఉంది. దాని మీద రాకపోకలు జరుగుతున్నాయి తమిళనాడులో. మరి దీన్నంతా టెక్నాలజీ కాదంటావా? సైన్స్ దీని వెనకాల సైన్స్ లేదంటావా? టెక్నాలజీ ఉంటే సైన్స్ ఉన్నట్టే కదా. సో ఖచ్చితమైన సైన్స్ ఈ దేశంలో ఉంది, ఖచ్చితమైన సైన్స్ ఉంది. అయితే నువ్వు అన్నట్టు మరి దాని గురించి ఎందుకు తెలియడం లేదు సార్ అని అంటే, తెలియజెప్పాలనే ఆలోచన ఇక్కడ పాలకులకు లేదు. మనల్ని ఇప్పటిదాకా పరిపాలించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ సంస్కృతి మీద, ఇక్కడ ఉన్నటువంటి విజ్ఞానం మీద, ఇక్కడ ఉన్నటువంటి భాష మీద, ఇక్కడ ఉన్న ధర్మం మీద, వీటి మీద వాళ్లకు అసలు నమ్మకం లేదు. వాళ్ళు దీనికి సంబంధించిన వాళ్ళు కాదు.